హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డాక్టర్ హారిక సుమిత్రకు జోష్న బ్లడ్ శాంపిల్ మ్యాచ్ అయ్యాయని చెప్పడంతో పెద్దాయన ఫ్యామిలీ అంతా ఆనందంగా ఉంటారు. బ్లడ్ శాంపిల్ ఎలా మ్యాచ్ అయ్యాయని జోష్న భయపడుతుంది. మరోవైపు జోష్న నా మనమరాలు కాదు అంటూ ఆమెను పారిజాతం అనుమానిస్తుంది. దాస్లాగే తాను మోసపోయానని పారిజాతం బాధపడుతుంది. జోష్నపై శ్రీధర్ కూడా నమ్మకం కలగదు. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. ఈరోజు ఎపిసోడ్ పారు ముఖంలో నెత్తురు చుక్కలేదు. జోష్న శాంపిల్ సుమిత్రతో మ్యాచ్ కావాలని మొక్కుకున్నాను అని ఆమె అనగానే కార్తిక్ సంధించిన ప్రశ్న అందరినీ ఆలోచనలో పడేసింది. అంటే ఏంటి పెద్ద మేడం, నీ మనసులో ఏదో అనుమానం ఉందా? జోష్న అసలైన కూతురు కాదని నీకు తెలుసా? అందుకేనా ఈ మొక్కులు అని కార్తిక్ పారిజాతాన్ని అడుగుతాడు. పారు కంగారుగా అదేం లేదు కార్తిక్, సుమిత్ర ఆరోగ్యం మీద బెంగతో అలా అన్నాను. మీరు కూడా నన్ను అలానే చూస్తారేంటి అని శివనారాయణను అడుగుతుంది. పారు గుండె వేగం పెరుగుతుంది. తను చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందో అన్న భయం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ సుమిత్ర మాత్రం మరో లోకంలో ఉంటుంది. తనకు ప్రాణదానం చేసేందుకు కూతురు దొరికిందన్న ఆనందం ఆమె కళ్ళకు గంతలు కడుతుంది. ఎవరు అత్తయ్య గారిని ఏమీ అనకండి, నాకు నా కూతురు దొరికిందన్న ధైర్యం నాకు వచ్చింది. ఇప్పటి వరకు నేను కొలిచే అమ్మవారే ఇప్పుడు నా జోష్న రూపంలో వచ్చి నన్ను కాపాడుతోంది. జోష్న, ఇకపై రోజు ఉదయం నీ ముఖం చూసాకే నేను మంచం దిగుతాను. నువ్వే నా దేవతవు అంటూ జోష్నపై ప్రేమ కురిపిస్తుంది సుమిత్ర. మాటలు వింటుంటే దశరథ మనసులో ఏదో అలజడి మొదలవుతుంది. దశరథ్ తనలో తాను సుమిత్ర ఇంతగా నమ్ముతోంది, కానీ నాకెందుకో జోష్న పాత మనిషిలాగే కనిపిస్తోంది. రక్తం పంచుకు పుట్టిన కూతురిని తండ్రిగా నేను ఎందుకు నమ్మలేకపోతున్నాను అంటూ జోష్నపై అనుమానపడతాడు. మరోవైపు శ్రీధర్ ఇంట్లో యుద్ధం మొదలవుతుంది. కాశీని డ్రైవర్గా చూడటం స్వప్న తట్టుకోలేకపోతుంది. నా కళ్ళ ముందు ఆ కాశీ ఉండటానికి వీల్లేదు. అతను ఉన్న చోట నేను ఉండను. నేను వెళ్ళిపోతాను అని స్వప్న అంటుంది. ఆగు స్వప్న, చదువుకున్న డిగ్రీలు నీకు స్వేచ్ఛనిచ్చాయేమో కానీ ఒంటరితనానికి కూడా తెచ్చిపెట్టాయి. జీవితం అనేది ఒక ఎత్తైన గుట్ట లాంటిది. అది దాటాక వెనక్కి చూస్తే దారి తప్పుతాం. ఒంటరి ప్రయాణం మొదట్లో బాగుంటుంది, కానీ చివరకు మిగిలేది శూన్యం. మన కుటుంబం, మనం కలిసి ఉండాలి. కాశీ ఇక్కడే ఉంటాడు, నువ్వు ఇక్కడే ఉండాలని శ్రీధర్ స్వప్నని ఆదేశిస్తాడు. ఎడారిలో చావడానికైనా సిద్ధం, కానీ ఆ కాశీతో కలిసి బతకలేను నాన్న అని స్వప్న తేల్చి చెబుతుంది. ఈరోజు నుంచి కాశీ కూడా నా డ్రైవర్గా ఇక్కడే ఉంటాడని తేల్చి చెప్పేస్తాడు శ్రీధర్. శ్రీధర్ పంతం ముందు స్వప్న నిస్సహాయత కనిపిస్తుంది. మరోవైపు సుమిత్ర జోష్నపై ప్రేమ చూపిస్తుంటే అది చూసి తట్టుకోలేని కార్తిక్ బయటికి వచ్చేస్తాడు. వెంటనే దీప కూడా కార్తిక్ వెంట బయటకి వస్తుంది. దీప ఎంత అన్యాయం చూసావా, ఎంత అన్యాయం. తప్పు చేసిన జోష్న ఇప్పుడు దేవత అయిపోయింది. నీ కష్టం, నీ త్యాగం ఎవరికీ కనిపించడం లేదు. నువ్వు పొందాల్సిన ప్రేమ ఆమె దొంగలిస్తుంది. నీ తల్లి ప్రాణం కాపాడడానికి నువ్వు నీ అస్తిత్వాన్ని పణంగా పెట్టావు. నిన్ను ఏ రాళ్ళతో కొలవాలి, ఏ పూలతో పూజించాలి అని కార్తిక్ దీపతో అంటాడు. చేసిన తప్పులకి జోష్నని అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టాలని అంటాడు కార్తిక్. నాకు గౌరవ మర్యాదలు అక్కర్లేదు. నా తల్లి నవ్వుతూ ఉంటే చాలు. ఆమె క్షేమమే నా అన్నింటికంటే పెద్ద బహుమతి అని దీప సమాధానం ఇస్తుంది. అయినా పారు ప్రవర్తన భయంకరంగా ఉంటుంది. ఆ రోజు డాక్టర్ దగ్గరికి వచ్చి గన్ పట్టుకొని వచ్చిందని కార్తిక్ చెప్పడంతో దీప కంగారు పడుతుంది. ఏదైనా మనం జాగ్రత్తగా ఉండాలి దీప కార్తిక్కు చెప్తుంది. శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని అబద్ధం చెప్పింది వాళ్ళిద్దరూ. ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారు. నిజం ఎంతో కాలం దాగదని దీపతో కార్తిక్ అంటాడు. అప్పుడే అక్కడికి కాంచన శ్రీధర్ రాగానే సుమిత్ర ఎంతో ప్రేమతో ఆమెకు స్వీట్ తినిపిస్తుంది. జోష్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యానని వార్త వినగానే కాంచన కళ్ళు ఆనందంతో నిండుతాయి. వదిన, ఈ మాట వినడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. మా అమ్మకు జరిగింది నీకు జరగకూడదని 1000 దేవులకు మొక్కుకుంటున్నాను.
నువ్వు లేకపోతే ఈ ఇంటికి వెలుగే లేదు వదినా అంటూ సుమిత్రతో కాంచన ఆప్యాయంగా మాట్లాడుతుంది. అవును కాంచన, ఇకపై ఈ ఇంట్లో అందరూ కన్నీళ్లకు సెండ్ ఆఫ్ ఇచ్చేయాలి. అంతా శుభమే జరుగుతుంది శ్రీధర్ అంటాడు. శ్రీధర్ పైన నవ్వుతున్న పారు జోష్న ముఖంలోని పాలిపోయిన రంగును గమనిస్తూ ఉంటాడు. షాంపిల్స్ మ్యాచ్ అయితే వీళ్ళ ముఖాల్లో ఆనందం ఉండాలి కానీ భయం ఎందుకు అని ఆయన మనసులో అనుమానం మొదలయ్యింది. అయోమయంలో ఉన్న పారు తనలో తాను అనుకుంటుండి భ్రమపడి బయటకి అనేస్తుంది. నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది, షాంపిల్స్ ఎందుకు మ్యాచ్ అయ్యాయి అని పారు బయటకి అనేస్తుంది. ఈ మాట వినగానే హాల్లో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏమన్నావు పిన్ని? షాంపిల్స్ మ్యాచ్ అయినందుకు సంతోషించాలి కానీ ఎందుకు అయ్యాయి అని అడుగుతున్నావేంటి? నీ భయం ఏంటి అని దశరథ అడుగుతాడు. అవును జోష్న, నువ్వెందుకు హ్యాపీగా లేవు? నీ తల్లికి ప్రాణం పోయబోతున్నావు కదా అని శ్రీధర్ ప్రశ్నిస్తాడు. జోష్న తడబడుతూ సమాధానం చెప్పింది. అదేం లేదు మామయ్య, మమ్మీ బాధ చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆపరేషన్ అంటే ఒళ్ళు కట్ చేస్తారు కదా, ఆ నొప్పి తలుచుకుంటే భయమేస్తుందని జోష్న సమాధానం ఇస్తుంది. ఆ మాట వినగానే కార్తిక్ వెటకారంగా చప్పట్లు కొడుతూ, జోష్న మేడం గారు ఎందుకు కన్ఫ్యూజన్లో ఉన్నారో నీకు క్లారిటీ వచ్చింది కదా అని పారునే కార్తిక్ అడుగుతాడు. ఇక దీప అక్కడున్న వారందరికీ జ్యూస్లు ఇస్తుంది. ఇక్కడితో ఈ వారం ఎపిసోడ్ ముగుస్తుంది. అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.